ఎలీ అనే పెద్ద పెద్ద చెవులున్న ఏనుగు, టిమ్మీ అనే సరదాగా ఉండే పులి, సన్నీ గ్రోవ్ అనే ప్రకృతి సౌందర్యమయమైన అడవిలో స్నేహితులుగా ఆనందంగా జీవించేవారు. ప్రతిరోజూ వారు కలిసి ఆడుకోవడం, గర్జించడం, ఉల్లాసంగా గడపడం వారి నిత్యకృత్యం. ఒక ఉదయం ఎలీ మరియు టిమ్మీ అడవిలో కొత్త ప్రదేశం చూసేందుకు బయలుదేరారు. కొంత దూరం నడిచిన తరువాత బంగారు రంగు, రసమయమైన మామిడికాయలతో నిండిన ఒక పెద్ద మామిడి చెట్టును చూశారు. చూడు, ఎంత చక్కని మామిడికాయలు! టిమ్మీ ఆనందంగా లెక్కించుకుంటూ చెప్పాడు. ఇవి చాలా రుచిగా ఉంటాయనుకుంటున్నా. ఎలీ తన పొడవైన తొండంతో ఒక మామిడికాయను తీయగా, మనం దీనిని రుచి చూద్దాం అంటూ ఆనందంగా చూపించింది. టిమ్మీ కన్నులు మెరుస్తూ, కానీ ఇది ఒక్కటే పండిన మామిడికాయ, అది మొత్తం నాకు కావాలి అని అన్నాడు. ఎలీ చిరునవ్వుతో, టిమ్మీ, దీనిని మనిద్దరం పంచుకుంటే బావుంటుంది, ఇద్దరం ఆనందించవచ్చు అని చెప్పింది. టిమ్మీ మొదట సందేహించాడు. పంచుకోవడం గురించి అతను ఎక్కువగా ఆలోచించలేదు. కాని ఎలీ చిరునవ్వుతో ఉన్నందున, సరే, పంచుకుందాం అని అంగీకరించాడు. ఎలీ తన తొండంతో మామిడికాయను 2 భాగాలుగా పంచింది. ఇద్దరూ ఒక భాగాన్ని రుచి చూడగా వారి ముఖాలు ఆనందంతో నిండిపోయాయి. ఇంత రుచికరమైన మామిడికాయ నేను ఎప్పుడూ తినలేదు, టిమ్మీ ఆనందంగా అన్నాడు. ఇది పంచుకుంటే ఇంకా రుచిగా అనిపిస్తోంది, ఎలీ పేర్కొంది. వారు తినడం ముగించగానే కొంతమంది చిన్న జంతువులు, మంచాల పిల్లలు, బల్లులు, పక్షులు అక్కడకు వచ్చి ఆకలితో ఉన్నట్లు కనిపించాయి. ఎలీ మరియు టిమ్మీ ఒకరినొకరు చూశారు, ఆపై చెట్టుపైకి చూశారు. ఇంకా పంచుదాం వీరితో అని టిమ్మీ ఈసారి సందేహం లేకుండా చెప్పాడు. ఎలీ గర్వంగా చిరునవ్వింది. కలిసి మరింత మామిడికాయలను తీసి ఆ జంతువులకు పంచారు. అంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. అడవి నవ్వులతో మరియు ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు నుండి టిమ్మీ పంచుకోవడం యొక్క ఆనందాన్ని అర్థం చేసుకున్నాడు. పంచుకోవడం ఇతరులను మాత్రమే కాదు, తన మనస్సును కూడా నింపుతుందని అతనికి స్పష్టమైంది. సూర్యాస్తమయ సమయం దగ్గరగా వస్తుండగా ఎలీ మరియు టిమ్మీ నది దగ్గర కూర్చుని బంగారు రంగు ఆకాశాన్ని చూశారు. ఎలీ, నేడు నాకు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. పంచుకోవడం అనేది జాగ్రత్త మరియు ప్రేమతో నిండి ఉంటుంది, టిమ్మీ అన్నాడు. ఎలీ తన తొండంతో టిమ్మీ వీపును తట్టింది. అది నిజం, టిమ్మీ. మరియు నీలాంటి స్నేహితుడు ఉండడం నాకు గర్వంగా ఉంది. అడవి వారి స్నేహితత్వం వల్ల వెలిగిపోతూ, దయ మరియు పంచుకోవడం ప్రపంచాన్ని ఇంకా మెరుగ్గా చేసేవని సాక్ష్యం చెప్పింది. ఎలీ మరియు టిమ్మీ స్నేహం మనకు పంచుకోవడం ద్వారా వచ్చే మధురానుభూతిని నేర్పుతుంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే మా ఛానల్ కిడ్స్టూన్స్ గ్యాలక్సీను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మధురమైన కథలు, పాటలు మరియు సరదాగా పిల్లలకు నేర్పే వీడియోలను మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయండి, మీ స్నేహితుల కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.